హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ పిల్ల ఆంధ్ర పిల్లాడు. మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే ఈ రంజాన్ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెం హలీం. మా ఇంట్లో కూడా నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు, దాంతోపాటు హలీం అంటే కూడా ఇష్టం. అందుకే ఫ్రైడే నైట్ వర్క్ అంతా అయిపోయాక హలీం తిందామని అలా బయటికి వచ్చాం. వస్తుంటే దారిలో మాకు ఒక హలీం పాయింట్ కనిపించింది. అదే నియర్ బై చైతన్య ఫుడ్ కోర్ట్. ఆ హలీం వచ్చేసి లక్కీ రెస్టారెంట్ హలీం. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి అసలు మెనూలో ఏముంది అని చెప్పి చూసాము. వాళ్ళ దగ్గర ఒక చికెన్ హలీం, ఒక మటన్ హలీం ఉంది. సరే మీ ఆంధ్ర అబ్బాయికి మటన్ హలీం నచ్చింది. సరే అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. మేము ఆర్డర్ ఇవ్వగానే ఒక మటన్ హలీం ఇచ్చేశారు. దాంట్లో కాసింత నెయ్యి వేసి, కొంచెం షేర్వా వేసేసి, గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి గార్నిష్ చేసి ఇచ్చారు. మేము ఆర్డర్ చేసిన మటన్ హలీంకి ఒక బాయిల్డ్ ఎగ్, దాంతోపాటు చికెన్ కబాబ్ కూడా ఇచ్చారు. సరే అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హలీం తీసుకొని ప్లేస్ ఎక్కడైనా ఉందా అని చెప్పేసి చోటు కోసం వెతుకుతూ ఉన్నాము. అలా వెతుకుతూ ఉంటే మాకు ఒక దగ్గర చోటు దొరికింది. వెళ్ళి అక్కడ కూర్చోగానే మీ ఆంధ్ర అబ్బాయికి నాన్ వెజ్ తింటుంటే కోక్ ఈజ్ మ్యాండేటరీ. సరే అని చెప్పి తను కోక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈలోపు నేను అక్కడున్న ప్లేస్ని మొత్తం చూస్తూ ఉన్నాను. తను వచ్చి రాగానే నాకు హలీం ఎలా తినాలి అని చెప్పి చెప్తున్నాడు. నాకు హలీం అంటే అంత ఇష్టం ఉండదు, కానీ తను అడిగాడని చెప్పి కాసంత ట్రై చేశాను. టేస్ట్ వచ్చేసరికి ఓకే. మీ ఆంధ్ర అబ్బాయికి టెక్స్చర్ అండ్ టేస్ట్ పర్లేదు అని చెప్పాడు. సరే అని చెప్పి అలా కాలక్షేపం చేస్తూ హలీంని కంప్లీట్ చేశాం. మీరు కూడా ఈ సీజన్లో హలీం ట్రై చేసుంటే ఎక్కడ చేశారు అనేది ప్లీజ్ డూ కమెంట్. కుదిరితే మేము కూడా ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.